విశాఖలో నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. విశాఖ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా మెంటాడకు చెందిన ఎంట్రాపు మురళితో 4 రోజుల క్రితం కృష్ణవేణికి వివాహమైంది. పెళ్లైన 20 రోజులకే పిఎంపాలెంలో ఓ అద్దెంట్లో కాపురం పెట్టారు. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కృష్ణవేణి ఉరివేసుకుని విగత జీవిగా పడింది. ఇక్కడ రీసెంట్ గా ఒక 4 రోజులు అవుతుంది పెళ్లి చేశాడు వాళ్ళ పాపకి. నేను రాత్రి అమ్మాయి సూసైడ్ చేసుకుందని కబురు వచ్చిందండి. వచ్చారు దానికి కారణాలు ఏంటంటే అమ్మాయి అయితే మాత్రం బాగానే ఉన్నారని చెప్పారు. కాకపోతే మాకు అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. తల్లిదండ్రులు దూరంగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ తను ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగ పరంగా గానీ ఆఫీస్ లో గానీ లేకపోతే హాస్టల్లో గానీ ఏవైనా సమస్యలు ఉన్నాయని పోలీసు వారిని తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాం. ఆ పరమైన డౌట్స్ అయితే ఉంటాయి. మామూలుగా అయితే చచ్చిపోదు కాబట్టి కొంచెం అమ్మాయి కూడా ధైర్యవంతురాలే. ఆ డౌట్ ఉన్న కొంచెం దాన్ని పోలీసు వాళ్ళ దృష్టిలో పెట్టాం. ఏదైనా ఫ్రెండ్స్ వల్ల గానీ లేదా ఇంకేదైనా ఫర్దర్ థర్డ్ పర్సన్ ఏమైనా ఎఫెక్ట్ ఉందేమని చెప్పి పోలీసులు కనుక్కోమని చెప్పాం. దాన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పారు. అది ఎంతవరకు జరిగిందండి.